వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలకు సారి సమర్పించడం జరిగిందని పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన కనకదుర్గమ్మ తల్లి ఆలయ అర్చకులు అంజిబాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మపాలెం గ్రామంలో గల గంగానమ్మ, సీతారామస్వామి, చౌడేశ్వరీదేవి, కనకదుర్గమ్మ తల్లి ఆలయాల్లో గ్రామస్తులు ఆషాఢమాసం సందర్భంగా సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అంజిబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢమాసంలో గ్రామ దేవతలకు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో గ్రామ దేవతలకు సారి సమర్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయాల కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మపాలెం గ్రామంలో వెంకటేశ్వరటువంటి గంగానమ్మ, చౌడమ్మ తల్లి, దుర్గాదేవి, రాములవారు, సీతమ్మకి ఈరోజు ఆషాఢ మాస పట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన అమ్మపాలెం ఆడపడుచు కాబట్టి ఆవిడ కూడా ఆడపడుచు, ముగ్గురు ఆడపడుచులు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో అమ్మపాలెం గ్రామ మహిళలందరూ కూడా ఈ రోజున అందరికీ కూడా ఆషాఢ పట్టి ఇస్తున్నారు అందరికీ కూడా. అందుకని ఈ రోజంతా కూడా ఊరు సుభిక్షంగా ఉండి వ్యవసాయ పాడి పంటలన్నీ గంగానమ్మ వల్ల, చౌడమ్మ తల్లి, దుర్గాదేవి, సీతాదేవి అనుగ్రహంతో అందరు వ్యవసాయ పాడి పంటలు బాగుంటే ఊరు అమ్మపాలెం గ్రామాన పేద వర్ణానా ఉన్నాం. ఎందుకంటే అమ్మపాలెం గ్రామం బాగుంటే ఇంకా సుభిక్షంగా ఎన్నో వ్యవసాయ పాడి పంటలు పిల్ల పాపలతో అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అనే సంకల్పంతో ఈ ఆషాఢ పట్టి, ఎందుకంటే ఆషాఢ కొత్త అల్లుడికి ఇచ్చినట్టు కాదు, అంటే మన అమ్మవారి ఆడపడుచు కాబట్టి నలుగురు ఆడపడుచులు అమ్మపాలెం గ్రామంలో సీతాదేవి, గంగానమ్మ, చౌడమ్మ, దుర్గాదేవి నలుగురు కూడా ఆడపడుచులు. నాలుగు పక్కల 4 మూలలు అమ్మవారిని కాపాడుతుంది కాబట్టి మనం ఈరోజు ఆషాఢ పట్టి అనేది ఇస్తాం. ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా పిల్లా పాపలతో బాగుండాలి అనే సంకల్పంతో, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో అందరూ కూడా ఆయుధారోగ్య కరోనా నుంచి బయటపడి చక్కగా అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాము. జై గంగానమ్మ తల్లికి, జై చౌడమ్మ తల్లికి, జై సీతమ్మ తల్లికి, జై దుర్గమ్మ తల్లికి, జడగొండవాడ.